నెంబర్ గేమ్లో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వాడికే వాల్యూ, లేకపోతే ఎవడు పట్టించుకోడు. క్రిందటిసారి జగన్మోహన్ రెడ్డి అంతకుముందు చంద్రబాబుకి వాల్యూ ఎందుకు ఉండేది? జాతీయ అవసరాల రీత్యా ఆ టైంలో సీట్లు ఉండాలి, ఎక్కువ సీట్లు ఉండాలి. అప్పట్లో నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ ఆ టైంలో తెలుగుదేశానికి సఫిషియెంట్ సీట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ హవానే నడిచింది. ఎన్డీఏకి కూడా అదే, ఎన్డీఏ 1లో కూడా వాజ్పేయి గారి టైంలో కూడా. అయితే తర్వాత వచ్చేటప్పటికి ఎన్డీఏ 2 వచ్చేటప్పటికి అంత లేకపోయేటప్పటికి సీట్లు అయితే బలంగానే వచ్చినాయి తెలుగుదేశానికి, కానీ సొంతగానే బీజేపీ బలపడేటప్పటికి వర్కౌట్ కాల. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఏంటి ఇప్పుడు కనబడుతున్నటువంటి కాన్సెప్టు, క్రిందటిసారి 3 సీట్లే వచ్చేటప్పటికి ఎవరు పట్టించుకోలే చంద్రబాబుని. జాతీయ పార్టీలు పట్టించుకోలే, జాతీయ మీడియా పట్టించుకోలే, ఎవ్వరు పట్టించుకోలే. ఇవాళ అప్పుడేంటి జగన్ని పట్టించుకున్నారు. ఎందుకు? టాప్ 4 దేశంలోనే టాప్ 4 పార్టీ కింద ఉండటం అన్నటువంటిది. ఆ స్థితిలో ప్రధానమంత్రి కార్యాలయంలోకి నేరుగా వెళ్ళగలిగేటటువంటి అవకాశాలు వచ్చినాయి. అక్కడ ఫుల్ మెజారిటీ ఉండటం వల్ల ఎక్కువ స్వేచ్ఛ రాలేదు, కానీ తమ మాట నెగ్గింది రాజ్యసభలో సీట్ల ఆస్పెక్ట్లో. కానీ ఇదంతా ఇప్పుడు చూస్తే జగన్ ఇక ఎవరు పట్టించుకోరు. రాజ్యసభ సీట్లకు సంబంధించి 11 సీట్లు ఉన్నాయి కాబట్టి రాజ్యసభ విషయంలో జగన్తో మాట్లాడాలి. అయితే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి బలోపేతంగా ఉండి యూనిఫామ్ సివిల్ కోడ్ లాంటి చట్టాలు తీసుకొచ్చేటప్పుడు జగన్ అవసరం ఉండేది. కానీ ఎప్పుడైతే ఎన్డీఏనే పూర్తి బలోపేతంగా ఇప్పుడు బీజేపీని డిపెండబుల్ పొజిషన్లో వచ్చిందో ఇప్పుడు అసలు జగన్ని పట్టించుకోరు వాళ్ళు. రెండవది, ఇంకే పార్టీ పట్టించుకోదు. జగన్ కనుక ఓ 10 సీట్లు పార్లమెంట్ సీట్లు వస్తే ఇప్పుడు కాంగ్రెస్ కూటమి అడిగి ఉండేది జగన్ని మాట్లాడేది. ఇప్పుడు వాళ్ళు పట్టించుకోరు, వీళ్ళు పట్టించుకోరు. ఓవరాల్గా జగన్ పరిస్థితి నడి రోడ్డు మీద ఉంటుంది.